కోట్లు పుట్టా సంస్థకు 4.4 కోట్లు. టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కంపెనీకి మరో అదనం. పోలవరం ఎడమ కాలువ 5A ప్యాకేజీలో చేసిన పనులు చెల్లింపులకు ఓకే. 16-19 మధ్య మట్టి తవ్వకం, కాంక్రీట్ లైనింగ్ అదనంగా చేసేవాటి బిల్లు. ఏడాది జూలై 30న ఆమోద ముద్ర వేసిన ఎస్ఎల్టీసీ 2016లో 142 కోట్ల పనులు నామినేషన్ పద్ధతిలో అప్పగింత. హార్డ్ రాక్ బ్లాస్టింగ్ 1.11 కోట్లు అదనంగా చెల్లించాలి గతంలో ఉత్తర్వులు. ఇలాగే కాంక్రీట్ నిర్మాణాల్లో మార్పులకు 38 కోట్లు ఇచ్చేలా 2018లో ఆదేశాలు. కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో మట్టి పని చేశారని చెప్పి 13.25 కోట్లు చెల్లింపు. ఇప్పటికే అదనపు బిల్లుల రూపంలో 53.34 కోట్ల ప్రయోజనం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రైతులకు సమస్యలు ఉన్నాయి అంటూ యువత ఉద్యోగాలు కావాలని అంటున్నారు, అవినీతి పెరిగిందంటున్నారు, నిత్యావసరాల ధరలు, తాగునీటి సమస్యపై ప్రజల ఫిర్యాదు, హాస్టల్ పనితీరు బాగాలేదు, ఈ సమస్యలు ఏవి లేకుండా కవర్ చేయాల్సి ఉంది, గ్రామ సచివాలయాల పేరు త్వరలో మారుస్తాం, అనర్హుల వికలాంగులు పింఛను పొందుతున్నారు, ఏడాదిన్నరనే చాలా మంది మంత్రులకు అవగాహన లేదు, మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీల సమావేశాలు సీఎం చంద్రబాబు అన్నటువంటి హైలైట్ చేశారు.